ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్ నగరం మంచిగా ఉండాలన్నా, హైదరాబాద్ నగరం శుభ్రంగా ఉండాలన్నా మున్సిపల్ కార్మికులు ముఖ్యం. మున్సిపల్ కార్మికులు సమస్యలు ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్మికులు ధర్నాలు, మీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఏంటి సమస్యలు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, దానికి కారణం ఏంటి, అవన్నీ విషయాలు మాట్లాడడం కోసం మనతో పాటు మున్సిపల్ యూనియన్ నగర కార్యదర్శి సి మల్లేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎందుకు ఈరోజు ధర్నాలు చేసుకుంటా, ఈ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు? దానికి సంబంధించినటువంటి ఎందుకు చేస్తున్నారు, అవన్నీ వాళ్ళకి ఏంటి సమస్యలు ఏమున్నాయి, దాని గురించి చెప్పరా? ఈరోజు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పటికే ప్రధానమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళకు కొనే పరిస్థితి లేదు. జీతం కూడా చాలా తక్కువగా వస్తున్నటువంటి సందర్భం. ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే కంపల్సరీ జీతం పెరగాలని ఆలోచన చేస్తారు. కానీ గత గవర్నమెంట్ పెంచుతామని చెప్పి పెంచినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ గవర్నమెంట్ కూడా వచ్చే సంవత్సరం దాటినా ఇప్పటివరకు జీతం పెంచలేదు. అందుకోసమని కార్మికులంతా కూడా సంవత్సరం పాటు ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చాడు, చేస్తున్న ఆలోచనలో గవర్నమెంట్ కార్మికులు ఎదురు చూశారు. అయినా ఇప్పటివరకు సంవత్సరం దాటింది, మా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మాట కూడా ఎత్తని పరిస్థితిలో ఇలా రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ధరలు పెంచడము భాగమైతే కార్మికుల యొక్క రక్షణ అయితే ఏదైతే ఉపాధి, ఏదైతే మున్సిపల్ కార్మికులకు వచ్చేటువంటి జీతం కూడా ఈయన తన అనేక విషయాల మీద, ఏదైనా ఆబ్సెంటిజం మీద కానీ, లేకుంటే లేట్ వచ్చారన్న ఉద్దేశం కానీ, తంబింగ్ విషయంలో కానీ, వీటన్నిటి మీద చెప్తూనే ఫైన్ల విషయంలో మొత్తం కూడా వాళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువగా వస్తుంది. వాళ్ళకు పేరుకు 17,700 రూపాయలు, 500 రూపాయలు ఉన్నప్పటికీ వచ్చే జీతం మాత్రం 13,000, 12,000 వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని విషయంలో కార్మికులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇదే ఇంతకుముందు మీరు ఒక మాటలు చెప్పాలంటే, మీరు అన్నట్టు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేది, ధర్నా చేయొద్దని కేసీఆర్ చెప్పిండు. తెలంగాణ వచ్చింది, మీరు అందరినీ పర్మనెంట్ చేస్తా, మేము అందరినీ కూడా బాగు చేస్తాం, మీరు ఎంత ధర్నా చౌక తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అదే కేసీఆర్ చేస్తున్నటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేయలేదన్న ఉద్దేశంతో కార్మికులంతా కూడా తిరగబడ్డారు. తగిన బుద్ధి చెప్పి ఈరోజు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేయొద్దన్నారు, రోడ్డు మీదకి రావద్దన్నారు. మరి అదే ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాడు, ఇంద్రపాల దగ్గర మీటింగ్లు పెడుతున్నాడు, ఈరోజు అసెంబ్లీకి ఆటో డ్రైవర్ వేషంలో వచ్చినాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా ఈరోజు పాలకులు చేస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు చూశారు, వర్కర్స్ ఇప్పటి వరకు చూశారు, అరే ఈ లేంద్రబాయ్ మొన్నటిదాకా రావద్దు, ధర్నాలు చేయొద్దు అన్నాడు, అధికారం దిగగానే ఆయన కూడా వేషం వేసుకున్నాడు మాలేక, ఇదంతా ఉట్టి బూటకం అని చెప్పి ఈరోజు రోడ్డు మీకు వస్తున్నటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులు ఉన్నది. ఇప్పుడు కార్మికులకు సంబంధించినది జీతాలు అంటున్నారు, ఆ జీతం ఎంత పెరగాలంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఉంటుంది మీరు చెప్పారు, 17,000 సిల్లర్ ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇంకా ఎంత పెరగాలని చెప్పేసి అనుకుంటున్నారు? కార్మికులకు జీతం ఎంత పెరగాలనేది చూసినప్పుడు అయితే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో, ఇద్దరు పిల్లలు, భార్య భర్త, తల్లిదండ్రులు నివసించాలనేది లేబర్ చట్టం ప్రకారమే ఈరోజు 26,000 ఉండాలనేదే ఈరోజు నిర్ణయం జరిగింది. దాన్నే అమలు చేయమంటున్నాం మేము. ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతం ఎంత? ఇంకా సుప్రీంకోర్టు దగ్గర కేసు కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కూడా తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అంటుంది. సమాన పనికి సమాన వేతనం గవర్నమెంట్, అదే ఎంప్లాయీలో అదే డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సిపి వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీ అదే టైం పొద్దున పోతాడు, 2 గంటలకు ఇంటికి వస్తాడు, ఆయనకు 1,00,000 రూపాయలు ఉంది. అదే వర్కర్కు ఈరోజు 17,000 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసము ఏదైతే నిర్ణయం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు ఇవాళ సమాజంలో ఇవాళ జీవించాలంటే పొట్ట విధంగా కూడుగుడ్డ ఉండాలంటే కంపల్సరీ 26,000 ఇవ్వాలనేదే మేము మా యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోన అన్ని రాష్ట్రాల్లో మొత్తం కూడా అమలు అవుతుందా? ఇది ఎన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది? ఇప్పటికైతే ఏదైతే కేరళ గవర్నమెంట్
కేరళ గవర్నమెంట్ ఆల్రెడీ ఖచ్చితంగా 26,000 అమలు చేస్తూ ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంటే, అది కూడా మన వేరే పక్క దేశం కాదు, మన దేశంలో ఉన్నటువంటి కేరళ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడ ఉంది. కంపల్సరీ వర్కర్లకు 26,000 జీతం అమలు చేసినట్టు పరిస్థితి ఉంది. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఢిల్లీ కానివ్వండి, అదేవిధంగా తమిళనాడు కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో కూడా కార్మికులకు కనీస వేతనాలు పెంచి ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఉదాహరణకు ఇటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మన పక్కనే ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కూడా, మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు ఎక్కువ జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులు ఏం గొంతమ్మ కోరికలు కోరట్లే, వాళ్ళందరి సమస్యల కోసం వాళ్ళకి న్యాయబద్ధంగానే వాళ్ళు ఇలా జీతాలు పెంచమని రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి జీతాల గురించి ఓకే, పెంచడం కోసం ప్రయత్నాలు చేయొచ్చు, ఇతర ఉన్నాయి. కాబట్టి కార్మికులకి ఇప్పుడున్నటువంటి దాంట్లోన ఈ కార్మికులందరినీ అన్ని మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినది ప్రైవేట్ పరం చేస్తుంది. అన్ని ఇల్లు కూడా ప్రైవేట్ సంబంధించిన దాంట్లో చేయాలని చెప్పేసి గతంలో ఒకటి రాంకీ సంస్థ అనేది ఒకటి వచ్చింది. అది కొనసాగుతుందంటారా, లేదంటే అదేమన్నా వెనక్కి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రామ్కీ సంస్థ అనేది ఇప్పుడు ఏం రాలేదు. అది రామ్కీ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రామ్కీ ఒప్పందాలు జరిగినాయి. అప్పుడు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్, వామపక్షకు సంబంధించినటువంటి పార్టీలు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు రామ్కీకి సంబంధించినటువంటి బండ్లన్నీ కూడా, సీపింగ్ బండ్లన్నీ కూడా ట్యాంక్ బండ్ మీద తలగబెట్టారు. ఆ రోజు పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది. అది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఏదైతే చెత్త సేకరణ ఏదైతే ఉందో ఆ చెత్త సేకరణ మొత్తం కూడా ఇలా గవర్నమెంట్ ప్రైవేటు రామ్కి ఇచ్చింది. ఒకటి మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళ ఒప్పందం కూడా ఎట్లా ఉందంటే, 1 టన్ను చెత్త రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1 టన్ను చెత్త 700 రూపాయలు ఖర్చు వచ్చేది మన ఇక్కడ నుంచి బయటికి డంపింగ్ యాడ్ చేస్తే. కానీ ఇప్పుడు ఆ టైంలో అదే టన్ను చెత్తను 1400 కంటే ఒక డబ్బులు ఇచ్చి ఈరోజు రామ్కి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల నష్టం కాదా గవర్నమెంట్కి? గవర్నమెంట్కి నష్టం అనేది కాదు, గవర్నమెంట్కి నష్టం అనేది గవర్నమెంట్ నష్టాలు చూడట్లే, అక్కడ ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేది చూడట్లే. ఇప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి కాదు, వీళ్ళ యొక్క లాభం ఏంటి, ఆ పెట్టుబడిదారు నుంచి ఎవడు రామ్కీ నుంచి వచ్చే ఇన్కమ్ చూస్తారు తప్ప కార్మికులకు నష్టం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళకి పట్టదు. అది అటువంటి ఇప్పుడు చూసినట్టు టీఆర్ఎస్ కూడా అంతే, టీఆర్ఎస్ అయితే ధరలు చేయొద్దని నేను చెప్పినట్టుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి. అందుకోసం అదే ఇటువంటి మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా చూడండి, బడా పెట్టుబడిదారులు ఇదే హైదరాబాద్లో సేమ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కింద జిహెచ్ఎంసీ వర్కర్స్ చేస్తూ ఉన్నారు. 400 నుంచి ఈరోజు 17,500 వరకు ఒక యూనియన్గా గట్టిగా నిలబడి వాళ్ళు పోరాటం చేసుకుంటూ ఎర్రజెండా నీడ కింద సాధించుకుంటూ వచ్చారు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, గత గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ కూడా వాళ్ళు చేస్తుంది ఏంది, మెల్లమెల్లగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో 715 కిలోమీటర్లు ఈరోజు హైదరాబాద్లో పర్యాటక విఐపి ఏరియాస్ ఇవన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మెట్విన్ కానీ అట్లా ఎగ్జిరో అని చెప్పి ఈ 2 కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళ జీతం ఎంత ఈరోజు 12,500 వస్తున్నటువంటి పరిస్థితి. ఈఎస్ఐ సక్రమంగా నెలలకు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే రాను ఇదంతా ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయంటే, ప్రైవేట్ పరం చేస్తే మాకు లాభాలు వస్తాయి, ప్రభుత్వం ఇస్తే వీళ్ళు పని చేయరు అనే ఒక ముద్ర వేసి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లోన గతంలో కూడా మీరు చేశారు, చాలా సందర్భాలు చేశారు. ఈ మోడీ ప్రభుత్వం సంబంధించిన అధికారులకు వచ్చిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఇప్పుడు అన్ని మొత్తం కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ కార్మికుల్లో కూడా ఏమైనా ప్రైవేటు సంబంధించిన కొన్ని ఏదో కోడులు అని చెప్పేసి 4 కోడులు విధించాలని చెప్పేసి వచ్చింది. అవి ఏమైనా అమలు అయ్యే పరిస్థితిలో ఉన్నాయంటారా? దాన్ని ఏమైనా మీరు ఏమైనా అడ్డుకునేకి ఏమైనా ప్రయత్నం చేస్తారంటారా? ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 1 కానీ 2 కానీ ఇప్పుడు 3గా 3వసారి కూడా మోడీ 1 వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోగైతూ ఉంది. ఈరోజు కార్మిక వర్గం పోగైతే బడా పెట్టుబడిదారులు మన దేశానికి రారు, కాబట్టి వాళ్ళు మాకు లాభాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక వర్గాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో, వాళ్ళు కొట్టాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఆనాడు ఏవైతున్నాయో వాటన్నింటిని కుదించాలి. మేనేజ్మెంట్లు బడా పెట్టుబడిదారులకి ఈరోజు
కొమ్ము కాయాలనే ఉద్దేశంతో ఈరోజు చట్టాలను మార్చేటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నింటి 44 చట్టాలు ఉన్నటువంటి చట్టాలన్నింటి కూడా ఈరోజు లేబర్ యాక్ట్ కానీ లేబర్ కోడ్ కానీ ఇవన్నింటి కూడా ఇవన్నింటిని కూడా ఈరోజు కుదించి 4 కోట్లుగా విభజించాలి. ఈ 4 కోట్లు దేనికి ఉపయోగపడుతున్నాయంటే ఈరోజు యజమాని అంటాం కదా, మనకు మోటు సామెత అన్నట్టుగా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డట్టు నా ఇష్టం ఉంటే నేను ఉంచుకుంటా, నీ ఇష్టం ఉంటున్నా కానీ అదే ఏదో దాని ఓనర్ లాగా ఓనర్షిప్ అన్నట్టుగా ఈరోజు సొంత ఇల్లు ఎట్లా కిరాయికి ఉన్నదో అటువంటి పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. ఈ ప్రభుత్వాలను కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈరోజు చెప్తా ఉన్నారు. ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి 10 గంటల కోసం 4,000 మంది అమరులైనటువంటి చరిత్ర మనం వింటున్నాం. ప్రతి మేడే కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు ఆ మేడేనే ఈరోజు తిరగరాస్తున్నాడు ఈ మోడీ ప్రభుత్వం. ఏందంట 12 గంటల పని విధానం కాదంట. ఈరోజు ఈ 12 ఏదైతే ఉందో 8 గంటలు కాదు. అప్పుడు ఏంటి 8 గంటలు అంటే 8 గంటలు తినడానికి, 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు బిల్ల పాపలతో గడపడానికి, 8 గంటలు పడుకోవడానికి అని చెప్పి స్వేచ్ఛగా 3 సార్లు 324 అని చెప్పి ఈరోజు రోజుకు అట్లా పరిపాలన చేశారు. ఆ విధంగా ఉంది. అంటే 10 గంటలు కూడా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 10 గంటలు పెంచడానికి ఈరోజు ఏప్రిల్ నుంచి ఆల్రెడీ గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లో ఈరోజు బీజేపీ ఉన్నటువంటి పాలిత రాష్ట్రాలు ఇలా అమలు అవుతూ ఉంది. అది కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తారంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక కార్మికుడు ఒక కంపెనీలో పనిచేస్తే సంవత్సరానికి 240 రోజులకి ఈరోజు 45 రోజులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది పూర్తిగా. కానీ ఈరోజు అట్లా కాకుండా మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ల వల్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈరోజు ఏంటంటే 11 నెలలు చేయాలి. 11 నెలల తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటాడు. 11 నెలలకు నీ ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకుంటే లేదు. ఈరోజు కార్మికులకు ఆ విధంగా నష్టం చేసే పరిస్థితుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకే కార్మికులు ఆగలేరు, ఇన్ని రోజులు చూస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఎంతగానో అంటారు కదా, రూమ్లో పిల్లిని వేసి కొడితే ఎన్ని రోజులను భయపడుతుంది. అదే అప్పుడు ఒకసారి కుతికి పట్టుకునే పరిస్థితి వస్తుంది. కార్మికులు కూడా ఆ విధంగా సిద్ధంగా అయ్యారనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకే కార్మికులకు గతంలో మీరు సంబంధించిన కేసీఆర్ కూడా కేటీఆర్ సంబంధించిన దాంట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, అంటే మున్సిపల్ కార్మికులు ఫస్ట్ ఇల్లు సంబంధించిన దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొట్టమొదటిగా మున్సిపల్ కార్మికులకే ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అది దానిలో పోయినసారి ఎంతమందికి వచ్చింది, మరి మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే గతంలో ఎంతమందికి వచ్చింది, ఇప్పుడు అందులో చాలా మందికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ మీరు అడిగేది ఎంత ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇళ్ళ గురించి మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ మున్సిపల్ వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కడ ఏమి ఇవ్వలేదు. మున్సిపల్ పేరుతో ఎక్కడైతే ఇప్పటివరకు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ కాలనీలని పెద్ద ఎత్తున యూనియన్ ద్వారా అట్లా నిర్మించి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్కి ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే అంతకంటే ముందు కృష్ణబాబు గారు కమిషనర్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక 10,000 ఇండ్లు మున్సిపల్ కార్మికులు వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో అగ్రిమెంట్ కూడా రాశాడు. కానీ ఆయన పోయిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు తెలియజేశాము. కానీ ఇప్పటివరకు ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ అప్లై చేసుకున్నారు, తిరుగుతూ ఉన్నారు. అందులో కొద్దిమందికి లాటరీ లక్కీ ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మున్సిపల్ కార్మికులకు కాలనీస్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికి లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే కంపల్సరీ మున్సిపల్ కార్మికులకు చాలా ఇక్కడ మున్సిపల్లో పనిచేసే ప్రతి వర్కరు ఈరోజు బడుగు బలహీనంలో ఉన్నటువంటి దళిత కుటుంబానికి సంబంధించి మైనార్టీ, బీసీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళను ఆదుకుంటేనే ఇలా హైదరాబాద్ నగరం శుభ్రంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడే ఉండి పనిచేస్తారని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సమస్యలన్నింటి మీద మీరు ఎక్కువగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? లేదంటే మామూలుగా చిన్న ధర్నాలు, చిన్న మెమోరాలు ఇవ్వడాలు ఇలాంటివి చేసుకుంటా మీరు నడుస్తారా? ఆల్రెడీ మా వర్కర్స్కి, అంటే ఏదైతే మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి కొత్త కాదు పోరాటం, వీళ్ళు ఎవరు నేర్పవలసిన అవసరం కూడా లేదు. ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి బెదిరింపు కాలకు పెంచుతారని కూడా ఆలోచన చేశారు. కానీ పెంచకపోగా ఇదే బెదిరింపుతో ఇంకా మేము తీసేస్తాం, చంపేస్తాం, చేసేస్తాం అంటే కూడా ఏ విధంగా చెప్పాలో వాళ్ళు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. వాళ్ళని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల గురించి పట్టించుకోకపోతే ఆల్రెడీ వాళ్ళు సిద్ధమయ్యారు. ఇప్పటికే నడవన్న ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్ ఉందో ముట్టడిద్దామనే ఆలోచన కూడా వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారికి మనం టైం ఇస్తున్నాం. ఏదేమైనా సంక్రాంతి లోపు
వర్కర్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పి వాళ్ళకి జీతాలు 26,000 పెంచాలి, వాళ్ళకి పని భద్రత కల్పించాలి, ప్రతి నెల పనిమిట్లు ఇవ్వాలి, వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం. లేని ఏడలో సమ్మె కూడా సిద్ధం కావడానికి కార్మికులంతా కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్మికులకు చాలా మంది చూస్తున్న దాంట్లో బాగా పని చేస్తున్న దాంట్లో ఉన్నారు, కానీ కొంతమంది కార్మికులు పని చేయట్లేదు, వేధింపులు ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కార్మికులు చనిపోతే మీ యూనియన్ నుంచి ఏమన్నా వాళ్ళకి సహాయాలు చేస్తారా, లేదంటే ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తుందా, ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా వాళ్ళకి ఉందా? అయితే ఇప్పుడు దుర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ఈరోజు కార్మికుడు చనిపోతే అంటే సైడ్ మీద చనిపోతే ఆల్రెడీ పోరాటం చేస్తాం. సైడ్ మీద చనిపోయినటువంటి కార్మికుడికి కంపల్సరీ 6,50,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేసాం, అది సాధించాం. ఎవరైనా సైడ్ మీద యాక్సిడెంట్ అయ్యి ఏదైనా సందర్భంలో జారిపడి ఏదైనా సైడ్ మీద ఘటన జరిగితే కంపల్సరీ అది ఇప్పిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తే చనిపోయినటువంటి వాళ్ళకు కూడా అంత్యక్రియల కోసం వచ్చే డబ్బులు కూడా ఇప్పిస్తున్నాం. అట్లాగే కుటుంబానికి ఒక ఉద్యోగం, ఆ సంబంధించిన కుటుంబానికి కూడా వీళ్ళు ఉద్యోగం ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే కార్మికులు ఐక్యంగా నిలబడి సిఐటి ఎర్రజెండా కింద నిలబడి ఇవన్నీ సాధించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ యూనియన్ నుంచి అంటే యూనియనే కార్మికులు, మాకు సపరేట్ ఏ ఉండదు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత ఫండ్ ఉంటుంది, ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది అన్నట్టు కాదు. మాకు ఫండ్ ఏమి ఉండదు, కార్మికులే ఫండ్, కార్మికులే యొక్క యూనియన్ ఇది. వాళ్ళే నిలబెట్టుకుంటారు, వాళ్ళే సంబంధించినటువంటి కార్మిక కార్యక్రమాలు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే చేసుకుని డబ్బులు వేసుకుని కార్యక్రమాలు ధర్నాలకు వచ్చినా కానీ వాళ్ళే సొంత డబ్బులు వేసుకొని వస్తారు. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ ఒక యూనియన్ పెట్టింది అనుకో, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా ఎలక్షన్లు చూస్తున్నాం కదా, యూనియన్లలో పబ్లిక్ బస్తీల్లే కాదు ఎన్నికలు ఎక్కడ ఆఫీసుల దగ్గరని లేకుంటే ఇంకా కంపెనీల దగ్గర డబ్బులు ఇచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కార్మికులు అట్లా కాదు, సిఐటి యూనియన్ కింద ఉన్నటువంటి వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని ఈరోజు ఎక్కడైనా కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే ఈ పార్టీని నిర్మించుకుంటారు, వాళ్ళకి ఇచ్చే ఇంకేముండదు. మేము పోయి కావాలంటే సేవ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పని చేసే వాళ్ళు ఉన్నారనుకో, ఉన్నదాంట్లో సంబంధించిన దాంట్లో కొంతమంది ఇప్పుడు ఏదో మీ అయినట్లు యాక్సిడెంట్లో చనిపోవడం కానీ, లేదంటే అనారోగ్యం కారణం చనిపోవడం కానీ, ఆ కుటుంబంలో సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినప్పుడు కొంతమంది అధికారులు కొద్దిగా వేధింపులు చేస్తారనేది సమాచారం అందింది. ఎందుకంటే డబ్బులు మీ పేరు ఎక్కాలన్నా, లేదంటే మీకు డబ్బులు రావాలన్నా కొద్దిగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అధికారుల నుంచి పైనుంచి ఒత్తిడి ఉందని చెప్పేసి కొంతమంది కార్మికులతోటి వచ్చిన సమాచారం. దాన్ని మీ యూనియన్గా మీరు ఎలా దాన్ని సహకరించారు, ఎలా దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? అయితే ఈ విషయంలో ఒక మాట చెప్పుకోవాలంటే ఏంటంటే, కార్మికులు ఎవరైనా చనిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, నేను రాలేను, నా సంబంధించినటువంటి ప్లేస్లో నా బిడ్డనో నా కొడుకునో ఎవరినో పెడతాన్న సందర్భంలో ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉండేది. దీన్ని కూడా కంపల్సరీ వాళ్ళకే వారసులకే ఇవ్వాలన్నది మనం డిమాండ్ చేస్తాం, అది నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు డబ్బులు మీరు అన్నట్టుగా డబ్బులు అక్కడక్కడ అడుగుతున్నారు, కావాలని చెప్తున్నారు. కార్మికులు కూడా కొంతమంది లోపల అయితే అది తొందర పని అయితే అనే ఉద్దేశంతో లోపల ఇస్తూ ఉన్నారు. మా దృష్టికి వస్తే కంపల్సరీ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం, ₹1 లేకుండా కూడా ఈరోజు పెట్టించే పరిస్థితి చేస్తూ ఉన్నాం. కానీ దేనికి ఖర్చు అవుతుంది? ఆఫీసర్లకు కావాల్సిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలి. కాకపోతే ఏంటంటే మధ్యవర్తంగా ఈరోజు డబ్బులకు బాగా ఎగబడేటువంటి జిహెచ్ఎంసీలో అటువంటి వాతావరణం ఉంది. దాన్ని తిప్పి కొడతా ఉన్నాం. ఎప్పటికప్పుడు వాళ్ళకి చర్య తీసుకోవాలని కూడా అధికారులకు మెమోరాండం కూడా ఇస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ ఆఫ్ సంబంధించినది ఏమొచ్చు వాళ్ళు చాలా మంది అరెస్టులు చేస్తున్నారు, ఎక్కువ పట్టుబడిపోతున్నారు, సిబిఐకి పట్టుబడిపోతున్నారు. అంటే కార్మికులతో డబ్బులు తీసుకోవడం వల్లనే వాళ్ళు పట్టుబడుతున్నారా, లేదంటే ఇతర బయట ఎక్కడైనా లంచాలకి అలవాటు పడుతున్నారంటారా? అంటే ఈ మధ్యకాలం అంటే గత 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఈ వాతావరణం ఉంది, ఈ మధ్యకాలంలో కూడా ఆ వాతావరణం ఉంది. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు అధికారులు కూడా చాలా ఈ కింది స్థాయి ఎంప్లాయీస్, అంటే వీళ్ళంతా రోజు కూలి చేసుకొని ఈరోజు పొద్దున్న లేచి పిల్లలందరిని వదిలేసి చాలా సాయంత్రం పోయి కూరగాయలు కొనుక్కొని తినే పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ అన్నట్టుగానే ఎక్కడ దొరకాలో అక్కడ దొరుకుతారు. ఏ విధంగా కార్మికులు ఎంత అంటారు కదా, కార్మికులు ఎప్పుడు ఆలోచన చేయాలో ఆలోచన చేసి కార్మికులే పట్టిస్తున్నారు వాళ్ళంతా విజిలెన్స్ వాళ్ళకి చెప్పడం, విజిలెన్స్ వాళ్ళు వచ్చి తీసుకొని పోయి ఈరోజు అంతా టెక్నాలజీ అంతా డెవలప్మెంట్ అయిపోయింది. కాబట్టి మేము కూడా చెప్తుంది ఏంటంటే ఎవరికి ₹10 ఇవ్వద్దు, 10 పైసలు కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాం. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ఏదైతే అధికారులు అవుతుందో వాళ్ళందరినీ కూడా ఈ లంచాలు తీసుకునే పద్ధతి మానుకోవాలంటే ఎవరైనా లంచాలు తీసుకునే వాళ్ళు ఇలాంటి పద్ధతి గతి పట్టే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చాలాసార్లు కొంత వార్తలు కూడా వస్తున్నాయి, ఎక్కువ జిహెచ్ఎంసీ నుంచే బయటికి కొన్ని కోట్ల రూపాయలు అదనంగా పోతున్నాయి. అంటే ఆదిలకు సంబంధించిన దాంట్లో ఉన్నది మున్సిపల్ కాకుండా వాటర్ వర్క్ సంబంధించినది కానీ ఇది
కొన్ని మున్సిపల్ దాంట్లో సంబంధించిన దాంట్లోన కొంతమంది డబ్బులు సంబంధించినట్టు పోతున్నాయని చెప్పేసి వస్తుంది, వార్తలు వస్తున్నాయి. ఇది చాలా మంది దాంట్లో కూడా చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయంటారు? నెలకి ఇంత కోట్ల రూపాయలు అయ్యే ఖర్చు, అదనంగా ఇంకా డబ్బులు పోవడం అంటే కార్మికులు ఇంతమంది ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ కార్మికులు లేకపోవడం వలన, లేదా వాళ్ళు ఉండి ఎక్కువ తీసుకుంటున్నారా ఏంటి ఈ లెక్క అనేది? జిహెచ్ఎంసీలో ఈరోజు చూస్తే గతంలో కాంట్రాక్టింగ్ పద్ధతి ఉండేది, కాంట్రాక్టర్ అంత చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ అయిన తర్వాత గ్రూప్స్ కావాలి, కాంట్రాక్టర్ దోచుకుంటుండని చెప్పి 18 మందికి సంబంధించిన గ్రూప్ ఒకటి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ఇందులో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 7 మందికి వాళ్ళే గ్రూపులు ఏర్పాటు చేశారు. ఏదైనా ఎస్ఎఫ్ఐలకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్ఎఫ్ఐల మీద చెప్పాం. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమంది భార్యలను పెట్టుకోవడం, చెల్లెలను పెట్టుకోవడం, పని చేసేటోళ్ళను పని చేయను అట్లా ఆ విధంగా పని చేసేటో కొంతమంది పెట్టారు, పని చేయడంలో కూడా కొంతమంది పెట్టుకున్నారు. ఆ విధంగా డబ్బులు అదనంగా పని చేయకుండా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇప్పటికీ 20 మంది ఆల్రెడీ డ్యూటీలు పోయాయి, వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి అధికారుల హండతో జరుగుతున్నటువంటి స్కామ్ అని చెప్పొచ్చు. అధికారుల హండ లేకపోతే మాత్రం ఇంత జరగదు. కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఈ విషయంగా చెప్పేది ఏంటంటే జిహెచ్ఎంసీ సూపర్వైజర్ ఎస్ఎఫ్ఐలు ఎవరుతారు వాళ్ళు కూడా వర్కర్స్, కింది స్థాయి వర్కర్లు వాళ్ళకు. అయితే ఇది జరగడానికి కారణం కూడా ఇంకో చెప్పదలుచుకున్నాం. ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా ఇలా జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఏది పోలియో రాని, ఇంకో ఎన్నికలు రాని, ఇంకోటి రాని, ఇంకో సర్వే రాని, ఎలాంటి పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఇలా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐలను ఉపయోగించుకుంటున్నారు. ఇల్లు కలెక్ట్ చేయడం, బిల్ కలెక్షన్ చేయడం, ఇటువంటివి కూడా అన్నీ వాళ్ళకి ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళు పనిచేసే పని ఎస్ఎఫ్ఐ ఏం చేయాలా? అక్కడ ఉన్నటువంటి 21 మందికి ఇలా పని చెప్పాలి, ఎక్కడైతే నీట్గా లేదో దాన్ని ఎత్తించాలి, బండ్లు రప్పించాలి, ఆ పని చేసి పెట్టి ఎస్ఎఫ్ఐకి ఇలా పని ఏం చెప్తున్నారంటే ఈరోజు మిగతా పని అంతా ఇలా మొత్తం ఆ ఖాళీకి సంబంధించినటువంటి మొత్తం బయోడేటా అన్నీ కూడా మొత్తం కూడా వాళ్ళే, కనీసం ఎన్నికల పని కూడా వాళ్ళే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అదనంగా మనం ఇస్తున్నారంటే అటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఈ పని చేస్తాను ఆ పనిలో పెడితే ఈ పని సక్రమంగా చేయడు. అందుకే దీని మీద కూడా ఇట్లాంటి విధంగా అవినీతికి పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయనేది మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అలాగే కూడా ఇప్పటికే చెప్పాము కూడా. కాబట్టి ఇటువంటివి మానుకోవాలి. వాళ్ళకు కూడా అదనమైనటువంటి భారం, ఎస్ఎఫ్ఐలో కూడా అదనమైనటువంటి భారం వేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతం కూడా చాలా తక్కువ. కాబట్టి వాళ్ళకు కూడా 30,000 ఇవ్వాలి, కార్మికులకు 26,000 ఇవ్వాలి అని చెప్పి మనం డిమాండ్ పెడుతున్నాం. ఆ డిమాండ్లో భాగంగానే ఇలా పోరాటాలు కూడా చేస్తాము. అంటే ఈ జీతం పెరగాలని, ఈ సమస్యలు పరిష్కరించాలని మీరు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. భవిష్యత్తులో చేస్తారా? ఇప్పుడే ఏమేమిట్లో చేస్తారా? ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పాము. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. మొన్న అంగన్వాడీలు కానివ్వండి, అంతకుముందు ఆశా వర్కర్లు కానివ్వండి, నిన్న గ్రామ పంచాయతీ వాళ్ళు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈరోజు ఇందిరా పార్క్ అంతా కిక్కరించిపోయింది. ఇందిరా పార్క్ వద్దన్నటువంటి కేటీఆరే వాళ్ళ ప్రభుత్వమే ఈరోజు ఇందిరా పార్క్లో వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రేపు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికులతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు 21 తారీఖు మొత్తం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే జిహెచ్ఎంసీ కార్మికులు కూడా పాల్గొంటారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అది జరిగినా కానీ వినకపోతే సమ్మె చేయడానికి కూడా సిద్ధమని చెప్పదలుచుకున్నాం. ఇంత సమయాన్ని ఇచ్చి మనకి ఎవరు చెప్పినటువంటి మనిషి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించాం.